ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా గుర్తింపు పొందిన సహారాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్రికాలో ఉన్న ఈ ఎడారిలో తాజాగా పచ్చదనం వెల్లివిరుస్తోంది. 92 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ఎడారి ఆకుపచ్చగా మారడంతో శాస్త్రవేత్తలు నివ్వెరపోతున్నారు. ఇసుక, రాతి పొరలతో నిండి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే విశాల భూభాగాలే ఎడారులు. పచ్చదనం లేని నిస్సార భూములను ఎడారులుగా పిలుస్తారు. ఋతువులు లేని, వర్షాలు కురవని, మానవ నివాసానికి అనుకూలత లేని నిస్సార భూభాగాలను ఉష్ణమండల ఎడారులు అంటారు. భూ ఉపరితల విస్తీర్ణంపై 14% వరకు ఎడారులు విస్తరించినట్టు అంచనా. ఏడాది అంతా అత్యధిక ఉష్ణోగ్రత, అతి తక్కువ వర్షపాతం కలిగి మందమైన ఇసుక పొరతో నిండిన సహారా ఎడారిలో తాజాగా తడి ప్రవాహాలు విస్తరించడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఆఫ్రికా ఖండానికి ఉత్తర, వాయవ్య భాగంలో తూర్పు, పడమరలుగా 3200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది సహారా ఎడారి. మారిటానియా, మాలి, నైజర్, చాద్, సుడాన్, మొరాకో, ట్యునీషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఎరిథియా, సొమాలియా దేశాలకు అనుకోని సహారా ఎడారి విస్తరించి ఉంది. నిర్దిష్టమైన ఋతువులు ఏర్పడని ఈ ఎడారిలో అల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ప్రధాన లక్షణం. గాలిలో తేమ శాతం తక్కువ ఉన్న సహారా ఎడారిలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. కొన్ని లక్షల ఏళ్ల కిందట ఉన్నటువంటి వాతావరణం నేడు ఏర్పడడంతో శాస్త్రవేత్తలు వీస్తుపోతున్నారు. ప్రకృతిలో ఇలాంటి మార్పులు రావడానికి కారణాలు తెలియక శాస్త్రవేత్తలు వీస్తుపోతున్నారు. ఎడారి భూభాగం కొన్ని వేల సంవత్సరాలకొకసారి ఆకుపచ్చగా మారుతుందని వారు వెల్లడించారు. ఇక్కడ నీటిపై ఆధారపడే జీవులు, నదులు, సరస్సులు తాజాగా ప్రత్యక్షమవుతాయని నేచర్ కమ్యూనికేషన్స్ చేపట్టిన ఒక అధ్యయనంలో వెల్లడించింది. సహారా ఎడారిలో తాజాగా తడి కాలాలు వచ్చాయని తెలియజేసింది. ఈ ఎడారికి సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్ష ఎలాంటి పాత్ర పోషించిందో అందులో వివరించింది. సహారా ఎడారిలో ఒకప్పటి మంచు యుగం ప్రభావం నేడు దర్శనమిచ్చింది. ఇదే అంశాన్ని బ్రిస్టల్, హెల్సింకి విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ వెల్లడించారు. సహారా ఎడారిని సవన్నా లేదా ఫారెస్ట్ గా మార్చే ప్రక్రియ అనేది భూమిపై ఉండే పర్యావరణ మార్పుల్లో ఒకటని ఆయన తెలియజేశారు. ఆఫ్రికాలోని క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం ద్వారా ఈ మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుని చుట్టూ ఉన్న భూమి కక్షలోని ప్రెసిషన్ ప్రక్రియ ద్వారా ఎడారి పచ్చదనంగా మారిందని క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం వెల్లడించింది. భూమి కొన్నిసార్లు సొంత అక్షం మీద కదలాల్సి వచ్చినప్పుడు ఈ మార్పులు ఏర్పడతాయని క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం రుజువు చేసింది. భూమిపై ఏర్పడే ఋతువులు ప్రతి 21,000 కాలచక్రాలకు ప్రభావితం అవుతాయని వివరించింది. దీనివల్ల వర్షపాతం ఏర్పడమే కాకుండా ఆఫ్రికా ఋతుపవనాలు నియంత్రితకు గురవుతాయని తెలియజేసింది. దీని ప్రభావంతో సహారాలో పచ్చదనం పరుచుకుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తర అర్ధగోళంలో పశ్చిమ ఆఫ్రికాలోని ఋతుపవన వ్యవస్థ శక్తి పెరగడంతో సహారా ఎడారిలో వర్షపాతం ఏర్పడుతుందని వారు వివరించారు.